యత్నాలు అనేవాళ్ళు. గతంలో పోలీసు అధికారులని ఇట్లాంటి కేసుల్లో 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించేవాడు. వాళ్ళందరూ కోర్టులకు రావాల్సి వచ్చేది. నానా తిప్పలు పడాల్సి వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు అట్లాంటిది లాయర్లు ఎవరు లేరా అంటే బోల్డంతమంది లాయర్లు ఉన్నారు. కానీ వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. బార్ అసోసియేషన్ సీరియస్గా తీసుకోవట్లేదు, అర్థం కాదు. వాళ్ళ అమ్మాయి సీరియస్గా తీసుకోపోయినప్పుడు మనకెందుకులని వదిలేస్తున్నారో అర్థం కాదు. వాళ్ళ అమ్మాయి ఏంటి ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఏంటి, జడ్జి గారు ఒరిజినల్గా ఫీల్డ్లో ఉన్న జడ్జి గారు ఎప్పుడు ఎంక్వైరీలు చేయరు. రిటైర్డ్ జడ్జితో ఏమంటే వేస్తారు. దానివల్ల ఏం వరుగుతుంది? ఆ జడ్జి గారు ఏం ఎంక్వైరీ చేస్తారు దాంట్లో? అసలు పాయింట్ ఏంటి ఇక్కడ కేసుకు సంబంధించినంత వరకు, ఒక మనిషి తేబడ్డాడు, తీసుకురావడానికి ఒక శాఖ ఉపయోగపడింది, తెచ్చాక అప్పచెప్పడానికి ఇంకో శాఖ. ఇక్కడ 3 దళాలు పనిచేసినాయి. ఒక వర్గం మార్కాపురం వెళ్ళి తెచ్చారు, ఆ టీం 6-7 ఉంటారు. ఆ తర్వాత ఆ వర్గం చితకబాదారు, చితకబాదినప్పుడు ఇంకో వర్గం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు నాగరాజుకి అప్పచెప్పారు. ఇక్కడ చితకబాదింది ఇంకొక వర్గం ఉంటుంది. అక్కడొకారు 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 5 నుంచి 6, 18 మంది దాకా ఉంటారు ఇక్కడ. వీళ్ళందరూ ఎస్ఐ స్థాయి, సిఐ స్థాయి. వీళ్ళకి పైన ఆదేశాలు ఇచ్చింది ఏసీపీ స్థాయి. ఇది రెగ్యులర్గా రివ్యూ చేసేది సిపి స్థాయి. ఈ మొత్తాన్ని పర్యవేక్షించేది డీజీపీ స్థాయి. డీజీపీ స్థాయిలో అయితే ఏం కాకపోవచ్చు, కానీ కమిషనర్ స్థాయిలో సీరియస్ ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే కనుక ఇంత సీరియస్గా కొట్టాల్సిన అవసరం ఉండదు. నెల రోజుల పాటు ఆ మనిషికి సంబంధించి చితకబాదారంటే ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. చచ్చిన తేదీ తెలియదు, కనిపించే బూడిద లేదు. అదే సందర్భంలో ఆనవాళ్లే లేకుండా ఈవెన్ సీసీటీవీ ఫుటేజీలు కూడా మాయం చేసి పైగా అతని వ్యక్తిత్వ హననం చేస్తా పెద్ద ప్రచారం చేయగలిగారంటే ఒక